అందరికి బాగా అనిపించింది. హీరో కూడా చాలా బాగున్నాడు. పాలిటిక్స్ నేర్పించిన సినిమా ఎట్లా ఉంది? బాగుందన్న. బస్సులో పాలిటిక్స్ ఎట్లా నడుస్తుందో యాస్టేజ్ అట్లనే చూపెట్టారు. సినిమా మాత్రం మంచిగా ఉంది. రాజు గాని సవాల్ మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. అసలు రవీంద్ర గారు చాలా మంచి యాక్ట్ చేసిర్రు. ఇది ఒక కొత్త యాక్టర్స్ యాక్ట్ చేసినట్లేదు, ఒక ఎక్స్పీరియన్స్ యాక్టర్స్. ప్రతి ఒక్క క్యారెక్టర్ అనేది ఆకట్టుకుంటది. మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఒక బస్తీలో కార్పొరేటర్ ఎలక్షన్స్ అయినా, ఒక మామూలుగా మనము మన కవాడిగూడలో అయినా లోకల్ అయినా ఎట్లయితే మాట్లాడుకుంటామో అది కళ్ళకు కట్టినట్టు చూపెట్టిండు. అసలు మన తెలంగాణ స్లాంగ్ మాత్రం అది బస్తీలో ఎట్లా మాట్లాడుకుంటాం సేమ్ అట్లనే ఉన్నది. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ మాత్రం చాలా బాగా చేసిర్రు. రితిక అండ్ హీరోయిన్స్ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంది. మెయిన్ థింగ్ దీంట్లో మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అసలు ఇరగదీసిరు మ్యూజిక్ డైరెక్టర్. సినిమాటోగ్రఫీ అండ్ డైరెక్షన్, హీరో పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. కంపల్సరీ వాచ్ ఇన్ థియేటర్స్ విత్ ఫ్యామిలీ. నాకు అసలు చాలా బాగా అనిపించింది. మన లోకల్ హైదరాబాద్ లో మనము ఏమంటారు కూర్చొని అరే ఒక దావతులు ఉన్నప్పుడు ఎట్లుంటుందో, ఒక కార్పొరేట్ ఎలక్షన్స్ వెళ్ళినప్పుడు ఎట్లుంటుందో కళ్ళ ఘటన చూపెట్టిన డైరెక్టర్. చాలా బాగుంది. కంపల్సరీ వాచ్ ఇన్ థియేటర్స్ విత్ ఫ్యామిలీ. రాజుగాన్ సవాల్ ఇట్స్ అ కంప్లీట్ హైదరాబాద్, పక్కా హైదరాబాద్ ఫిల్మ్ అండి. చాలా చాలా బాగుంది. లేలేజాల రవీందర్ గారు చూసాం మనం సినిమా రాజుగాన్ సవాల్. ప్రాపర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ నీట్గా పిక్చరైజేషన్ చేశారు. అంటే అంటే నీట్గా 100% రీసెర్చ్ చేసి, అంటే పొలిటికల్గా కావచ్చు, మన సాంప్రదాయాలు కావచ్చు, సిస్టర్ సెంటిమెంట్ కావచ్చు, ఫ్రెండ్స్ వాల్యూస్ కావచ్చు, లోకల్ పాలిటిక్స్లో జరిగేవి ప్రాపర్గా నీట్గా రీసెర్చ్ చేసి మంచి సాంగ్స్. యశ్వంత్ నాగ్ గారు మనం చూసాం ఇంతకుముందు, చాలా మంచి సాంగ్స్ ఇచ్చేవారు. ఈ సినిమా కూడా అన్ని సాంగ్స్ విత్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా చాలా బాగున్నాయండి. హీరోయిన్ సపోర్ట్ సినిమాలో హీరోకి ఎలా ఉందో ఈ సినిమాలో వన్ ఆఫ్ ద ఎలివేట్ అయ్యే క్యారెక్టర్, హైలైట్ అయ్యే క్యారెక్టర్ హీరోయిన్ కూడా చాలా బాగుందండి. మంచి బ్యాక్ బోన్ పిల్లర్ యూనిట్ టీమ్. డైరెక్టర్ గారు, ప్రొడ్యూసరు, హీరో మొత్తం ఎక్సలెంట్ ఫ్యాంటాస్టిక్ చేశాడండి. ఇన్ని క్రాఫ్ట్స్ హ్యాండిల్ చేస్తూ సేమ్ టైం హీరోగా చేస్తూ చాలా బాగా తీశారు ఫిల్మ్. ప్రాపర్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఉండాల్సిన సినిమా ఇది. థియేటర్లో చూడాలి సినిమా ఇది రాజుగాన్ సవాల్. బస్తీ సమస్యలు ఎట్లా వస్తాయి ఏం సంగతి దాన్ని బట్టి ఒక సినిమా తీసి ఇట్లా సినిమాలో మళ్ళీ ఇట్లా కొన్ని సినిమాలు రావాలి అని కోరుకుంటున్నాను. భయ్యా రాజుగాని సవాల్ చాలా మంది యూత్కి ఇన్స్పిరేషనల్ మూవీ ఇది. ఎందుకంటే చాలా మంది అంటుంటారు అరే చదువుకోవట్లేదు, జాబులు చేయట్లేదు, గల్లీలో పడి తిరుగుతున్నారు, ఎలా చాలా చెప్తారు. అలా ఖాళీగా ఉన్న వాళ్ళే చాలా ఆలోచనతో మెచ్యూర్డ్గా ఆలోచించి అక్కడ ఉన్న బస్తీలకు కావచ్చు, ఏ ప్లేస్కైనా కూడా మంచి చేసే వాళ్ళు వాళ్ళే అనే సినిమా ఇది. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది రాజుగాని సవాల్. ఈ ప్రతి ఒక్క యూత్ ఆలోచించే విధానాన్ని ప్రతిదాన్ని మారుస్తుంది. బస్తీలో జరిగే కార్పొరేటర్ ఎలక్షన్ని ఎలా వాళ్ళు గెలిచారు, జనాలకి ఎలా నేర్పించారు, దాన్ని జనాల్లో మోటివేట్ ఎలా చేశారు అనేది ఈ సినిమా. ప్రతి లైఫ్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. దాని నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం అనేది మ్యాటర్. ఈ సినిమాలో కూడా రవీంద్ర గారు రాసుకున్న కాన్సెప్ట్ అయితే చాలా బాగా అనిపించింది. ఆయన హీరోగా యాక్ట్ చేయడం కానీ ప్రతి ఒక్కటి, హీరోయిన్స్ కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. మెయిన్గా సెకండ్ హాఫ్లో కొన్ని బీజిఎమ్స్ ఉంటాయి ఎమోషనల్. వాళ్ళ ఫ్రెండ్స్ చనిపోయినప్పుడు వచ్చే బీజిఎమ్స్ చాలా ఎమోషనల్గా అనిపిస్తాయి. కొన్ని డైలాగ్స్ అయితే వెరీ మెచ్యూర్డ్ డైలాగ్స్. అంటే ఎక్కడైతే మనం ఆలోచించేలా చేస్తాయో అలాంటి డైలాగ్స్ కొన్ని ఇలా చాలా ఉన్నాయి. సో తప్పనిసరిగా సినిమాకి రండి, ప్రతి ఒక్కరు ఎంతో కొంత నేర్చుకొని బయటకు వెళ్తాం. థ్యాంక్ యూ. సవాల్ అనే మూవీ చూశాను భయ్య, చాలా బాగుంది. అంటే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, ఈ జనరేషన్ తగ్గట్టు ఒక రాజకీయ కుట్రలు ఎలా ఉంటాయి అనేది ఒక అద్భుతమైన కాన్సెప్ట్. అలాగే ఈ సినిమాకి సంబంధించి సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. సాంగ్స్ మంచిగా అనిపించినాయి భయ్య. అలాగే లవ్ స్టోరీ కూడా, అంటే లవ్ స్టోరీ కూడా ఎలా ఉందంటే ఈ రోజుల్లో ఏదో ఒకటి సాధించాకే లవ్ అనేది కానీ, ప్రేమ కానీ, పెళ్లి అనేది దాని మీద కాన్సన్ట్రేషన్స్ గురించి కానీ ప్రతిదీ కూడా చాలా డిఫరెంట్ అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రవీంద్ర గారి గురించి మాట్లాడుకోవాలి. ఒక సినిమాకి సంబంధించి హీరోగా చేయడమే ఒక లెవెల్ ఈ రోజుల్లో కష్టము. అలాంటిది ఒక ప్రొడ్యూసర్గా, ఒక హీరోగా, ఒక డైరెక్షన్ డిఫరెంట్గా, అంటే చాలా క్రేజీ అని భయ్య. ఆ సినిమా చూస్తున్నంతసేపు కూడా అరే ఇలా ఉంటుంది సిచ్యువేషన్. నిజంగా చాలా మందికి రాజకీయం గురించి చాలా క్లియర్ కట్గా చూపించాడు సినిమాలో. చాలా అంటే ఈ సినిమా చూసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒక అవగాహన అనేది ఉంటుంది ఈ సినిమా మీద. చాలా మంచి సినిమా భయ్య, ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి. ఒక డిఫరెంట్ జోనర్లో, డిఫరెంట్ కాన్సెప్ట్లో రాజకీయం గురించి ఒక మంచి అద్భుతమైన కాన్సెప్ట్ తీసుకొచ్చారు. చాలా బాగుంది సినిమా, మంచిగా ఉంది భయ్య. అన్న ఇప్పుడే రాజుగాని సవాల్ మూవీ చూసినా, సినిమా మాత్రం మామూలుగా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ గారికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఎందుకంటే అసలు ఆయన అనుకున్న కథని ప్రాపర్ గా ఎక్స్క్యూట్ చేశాడన్న, చాలా బాగా కనెక్ట్ అయింది నాకైతే. అండ్ మెయిన్లీ అన్న అసలు యాక్షన్ సీన్స్ మామూలుగా లేవు. అండ్ సెకండ్ హాఫ్ లో ఎమోషన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ హీరోయిన్స్ కూడా ఇద్దరు చాలా అంటే చాలా బాగా చేశారు.
బీజిఎం కూడా ఎవరు కొట్టారో కానీ కుక్ అని కొట్టినట్టు కొట్టినట్టు అంటే చాలా బాగుంది, చాలా ఫ్యాంటాస్టిక్ అనిపించింది, నాకే చాలా బాగా నచ్చింది. అండ్ ప్రతి ఒక్కటి అన్న పెట్టిన ప్రతి రూపాయి వర్త్ అనేలా ఉంది. ఆ స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ ప్రతి ఒక్కటి బాగున్నాయి. అండ్ ఒకటే చెప్తున్నా అన్న, ఈ రాజకీయాల గురించి వీటి గురించి మనం చాలా సినిమాలు చూసాం, బట్ దీంట్లో చాలా యూనిక్ గా తీశారు. అండ్ లవ్ స్టోరీ కూడా చాలా డిఫరెంట్ గా అనిపించింది, నాకైతే చాలా బాగా కనెక్ట్ అయింది కూడా. సో చాలా అంటే చాలా బాగా అనిపించింది. సీన్స్ బాగా రాసుకున్నారు అండ్ ప్రాపర్ గా ఎక్స్క్యూట్ చేశారు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమా అన్న ఈ రోజు రిలీజ్ అయిన సినిమాల్లో. రాజు గాని సవాల్ కాదు, ఇది TFI కి సవాల్. ఎందుకంటే కొత్త హీరో, కొత్త డైరెక్టర్, కొత్త ప్రొడ్యూసర్ వచ్చారని మన TFI కి తెలియబరుస్తున్నారు. సో ప్రతి ఒక్కరు ఫ్యామిలీ తోటి వెళ్ళి ఎంజాయ్ చేయండి అన్న. ఏదో లిప్ లాక్ల కోసమో రొమాన్స్ కోసమో కాదు, ఇలాంటి మంచి సినిమాల కోసం చూడండి నా సినిమా. చిన్న సినిమానే కానీ ఒక మంచి కథ ఉన్న సినిమా. సో ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి అన్న. థ్యాంక్ యూ. ఇప్పుడే రాజుగాని సవాల్ మూవీ చూశాను. యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. హీరో రవీంద్ర గారు హీరోగా చేసిన తను చాలా బాగా చేశారు. హీరోని రితికా గారు, సంధ్య గారు చాలా బాగా చేశారు. అందరు కొత్త వాళ్ళైనా చాలా బాగా చేశారు, సీనియర్ యాక్టర్ లెక్క చేశారు. బీజిఎం కూడా చాలా బాగుంది, ఎమోషన్ సీన్ లో కూడా చాలా బాగుంది. మూవీ ఓవరాల్ గా చాలా బాగుంది. కొత్త అంటే ప్రొడక్షన్ తనే, డైరెక్టర్ కూడా తనే, చాలా బాగుంది మూవీ. యాక్షన్ సీన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అంటే కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఎలా చేస్తారు అనుకున్నాం, కానీ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేశారు. చాలా బాగుంది, డోంట్ మిస్. ఖచ్చితంగా అందరు థియేటర్కి వచ్చి వాచ్ చేయండి, గుడ్ మూవీ. హాయ్ అండి, ఇప్పుడే రాజుగారి సవాల్ సినిమా చూసాము. సినిమా అయితే ఒక యాక్షన్ మూవీ. ఇది ఒక కొత్త వాళ్ళు చేసినట్టుగా కాకుండా ఒక చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ గా చేశారు. హీరోయిన్స్ రితికా గారు కానీ సంధ్య గారు కానీ చాలా చాలా బాగా యాక్ట్ చేశారు. ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ గా ఈ సినిమాలో బాగా చూపించారు. హీరో యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ఒక ప్రొడ్యూసర్ గా, డైరెక్టర్ గా, హీరోగా చేయడం అనేది నెక్స్ట్ లెవెల్ అండి. ఇది ఒక మంచి కంటెంట్ మూవీ, ఒక మెసేజ్ అనేది ఇచ్చారు. ఒక బావ మర్దల సెంటిమెంట్ కానీ, అన్న చెల్లెల సెంటిమెంట్ కానీ చాలా చాలా బాగుంది. మన అనుకునే వాళ్ళు మనకు సపోర్ట్ గా ఉంటే మనం ఎంతైనా ఎదుగుతాం అనేది ఈ సినిమాలో బాగా చూపించారు. హీరో గారికి మంచి సపోర్ట్ ఇచ్చారు. హీరోయిన్ గారు అయితే చాలా చాలా బాగుంది. అందరు తప్పకుండా థియేటర్కి వచ్చి వాచ్ చేయండి భయ్య. సినిమా అయితే చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాలో చాలా బాగా యాక్ట్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఏమాత్రం తగ్గకుండా సినిమా అయితే చాలా బాగుంది. డైరెక్షన్ కూడా చాలా బాగుంది. బీజిఎం అయితే చాలా బాగా కొట్టారు భయ్య. ఈ సినిమాలో అయితే చాలా చాలా బాగుంది. అందరు తప్పకుండా ఫ్యామిలీతో వచ్చి చూడండి అన్న. ఇప్పుడే చూశాను రాజుగాని సవాల్ సినిమా. టైటిల్ లోనే అర్థమవుతుంది, ఒక విలేజ్ కుర్రోడు ఒక హీరో సవాల్ చేసి ఆ ఊర్లో జరిగిన సిచ్యువేషన్స్ ఎలా మార్చాడు అనేది సినిమా అనమాట. చాలా అంటే చాలా బాగుంది. రవీంద్ర గారు పెర్ఫార్మెన్స్ అయితే చాలా అంటే బాగుంది. అతను డైలాగ్ డెలివరీ కానీ, ఆ యాక్షన్ సీన్స్ లో కానీ, ఎమోషన్ సీన్స్ లో కానీ చాలా బాగా చేశారు. ఇంకా హీరోయిన్ రితికా, సంధ్య గారు అయితే చాలా కొత్త వాళ్ళు అయినప్పటికీ చాలా ఎక్స్పీరియన్స్ వాళ్ళలాగా చేశారనమాట. చాలా బాగుంది సినిమా అంతా. సెకండ్ హాఫ్ అయితే ఫుల్ ఎమోషన్లో వెళ్తుంది అనమాట. ఆ ఊర్లో జరిగే సిచ్యువేషన్స్ కానీ, వాళ్ళకి ఎదురయ్యే సిచ్యువేషన్స్ కానీ చాలా బాగా చూపించారు. మెయిన్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా అంటే చాలా బాగున్నాయి. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి. ఒక మంచి సినిమా రాజుగాని సవాలు. మనసుకు హత్తుకునే సినిమా అనమాట, అందరికి నచ్చిద్ది. సో అందరూ మన ఊర్లో ఒక యూత్ లీడర్ని చూస్తే ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతామో అంత బాగుంటుంది అనమాట. సో అందరికి కనెక్ట్ అయ్యే పాయింట్స్ చాలా ఉన్నాయి, చాలా ఎమోషన్ సీన్స్ ఉన్నాయి. సో చాలా బాగుంది ఆ విలేజ్ బ్యాక్గ్రౌండ్ సీన్స్ కానీ. సో డైరెక్టర్ గారు చాలా నీట్గా, క్లారిటీగా ఒక మంచి ఎమోషనల్ సినిమాని, ఒక డ్రామాని, యాక్షన్ డ్రామాని అందించారనమాట. అందరు థియేటర్కి వచ్చి సపోర్ట్ చేయండి. చిన్న సినిమా కాదు, ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా. సో రాజుగాని సవాలు థియేటర్కి వచ్చి అందరు చూడండి. రాజుగాని సవాల్ మూవీ చూసి వస్తున్నా. నిజంగా నాకైతే సినిమా చాలా నీట్గా, అంటే చాలా పీస్ఫుల్గా, ప్రజెంట్గా తీసుకునేది డైరెక్టర్ గారు అనిపించింది. అండ్ నాకు తర్వాత తెలిసిన విషయం ఏంటంటే డైరెక్షన్ హీరో కూడా రవీంద్ర గారు ఆయనేనని. సో ఇది చాలా కష్టమైంది, ఎందుకంటే ఒక హీరోగా చేస్తూ, ఒక డైరెక్షన్ చేస్తూ రెండు బ్యాలెన్సింగ్ చేసుకోవడం అనేది చాలా కష్టమైన విషయం. అయినా కూడా ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా, అంటే ప్రొడ్యూసర్ కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ప్రొడక్షన్ వాల్యూస్ అయితే మాత్రం చాలా బాగా చూపించారు. ఇది యాక్చువల్గా ఒక స్టోరీ ఏంటంటే ఒక ఏరియా, ఒక బస్తీకి ఎప్పటి నుంచో ఉంటున్న పదవులు చేసుకుంటూ ఉండిపోతారు కొంతమంది. వాళ్ళే అనుకుంటారు మేమే ఇది మొత్తం మా సామ్రాజ్యమే అనుకుని ఫీల్ అవుతారు. సో అలాంటి టైంలో ఆ ఏరియాలో జరుగుతున్న అన్యాయాల మీద పోరాడే వాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల ఆ బస్తీ నుంచి ఒక రాజుగాడు బయటకు వచ్చి నేను ఉన్నాను అన్నట్టుగా ఆ బస్తీలో ఉన్న వాళ్ళందరినీ కవర్ చేసి ఎలక్షన్లో పోటీగా నిలబడి గెలిచి చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే ఇది రియల్ స్టోరీ లాగా అనిపించింది నాకైతే. ఇది ఖచ్చితంగా రియల్ స్టోరీ లాగా అనిపించింది. సినిమా అయితే చాలా బాగుంది. చిన్న సినిమా అనుకోవద్దు. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ వీకెండ్లో థియేటర్కి వచ్చి రాజుగాని సవాల్ సినిమా చూడండి. ప్రతి ఒక్క బస్తీ వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి సినిమాలు చూడాలి. ఎందుకంటే అప్పుడే మీలో కూడా కొంచెం తెలుస్తుంది, అరే మన జరుగుతున్న అన్యాయాలు ఏంది, మనకి ఎంత తొక్కుతున్నారు, ఎంత అణచివేస్తున్నారు అనే కాన్సెప్ట్ మీద తీసుకున్నారు సినిమా. సో చాలా అంటే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. మీరు కూడా ఖచ్చితంగా థియేటర్కి వచ్చి సినిమా చూడండి. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్. హాయ్ అండి, ఇప్పుడే రాజుగారి సవాల్ మూవీ చూడడం జరిగింది. మూవీ అయితే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ బీజిఎం, ఎమోషనల్ బీజిఎం, మ్యూజిక్ చాలా బాగా కొట్టారు. హీరో
హీరో రవీంద్ర గారు, హీరోయిన్స్ రితిక అండ్ సంధ్య బాగా యాక్ట్ చేశారు. అంటే కొత్త వాళ్ళు లాగా కాకుండా ఎక్స్పీరియన్స్ లాగా చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్, డైరెక్షన్ అయితే సూపర్ గా ఉంది. మూవీ చాలా బాగుంది. మీరు కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో వచ్చి చూడండి.